జెమిమా రాడ్రిక్ కాంట్రవర్సీ మీరు వినే ఉంటారు. ఇండియాని వరల్డ్ కప్ ఫైనల్ కి ఒంటి చేత్తో తీసుకెళ్లిన ఒక ఇండియన్ ఉమెన్ క్రికెటర్. ఆ మ్యాచ్ అయిన తర్వాత తన హ్యాపీనెస్ ని గ్రాటిట్యూడ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో జీసస్ ని మెన్షన్ చేసింది. అయితే ఇండియాని ఫైనల్ కి తీసుకెళ్లినంత హ్యాపీనెస్ గ్రాటిట్యూడ్ చూపించకుండా అతని యొక్క రిలీజన్ తో చాలా మందికి ప్రాబ్లం వచ్చి ట్రోల్స్ చేస్తున్నారు. ఐ మీన్ ఎటుపోతుంది దేశం? ఎందుకు ఇంత రాడికలైజేషన్? ఎందుకు ఇంత రిలీజియస్ హేటెడ్? ఇప్పుడు చాలా మంది వచ్చి నన్ను గుర్రబిడ్డ అనొచ్చు. ఒరే బాబు, నేను ఒక హిందూని, ప్రౌడ్ హిందూని, బట్ బిఫోర్ దట్ నేను ఒక మనిషిని, ఆ తర్వాత నేను ఒక భారతీయుని, ఆ తర్వాత నేను ఒక హిందూని. ఇండియా నీడ్స్ రేషనల్ హిందూస్, రేషనల్ ముస్లిమ్స్, రేషనల్ క్రిస్టియన్స్, రేషనల్ సిటిజన్స్. అప్పుడే ఇండియా ఒక ప్రోగ్రెసివ్ నేషన్ గా ముందుకెళ్తుంది. ఈ రిలీజియస్ బేస్డ్ హేట్రెడ్ కానీ రాడికలైజేషన్ కానీ ఒక దేశానికి మంచిది కాదు. ఒక హిందూ జై శ్రీరామ్ అంటారు, ఓం నమస్వే అంటారు. ఒక ముస్లిం అల్లాహ్ అక్బర్ అంటారు. ఒక క్రిస్టియన్ జీసస్ ని పూజిస్తారు. సో ఇవన్నీ వాళ్ళ రిలీజియస్ బిలీఫ్. ఒక ముస్లిం ఒక క్రిస్టియన్తో నాకు ప్రాబ్లం ఉండకూడదు, అలానే ఒక ముస్లింకి క్రిస్టియన్కి హిందూతో అంటే నాతో ప్రాబ్లం ఉండకూడదు. అప్పుడు దేశం ముందుకెళ్తుంది. హార్మోనీతో ఉండాలి మనం. ఈ రిలీజియస్ హేటెడ్ ఎవరి కోసం వస్తుంది? అది ప్రతి దానిలో ఎందుకు అబ్బా రిలీజియస్ హేటెడ్? ఈ రిలీజియస్ హేటెడ్ ఎంత ప్రమాదం అంటే వాడెవరో మనకు తెలియదు, వాడిని మనం ఎప్పుడు చూడాలి రియల్ లైఫ్ లో, బట్ స్టిల్ వాడిని హేట్ చేస్తున్నాం మనం బేస్డ్ ఆన్ హిస్ రిలీజియన్. ఇది చాలా తప్పు. ఒక మోడర్న్ సొసైటీలో, లిబరల్ వాల్యూస్ ఉన్న సొసైటీలో, ప్రోగ్రెసివ్ సొసైటీలో బతుకుతున్నప్పుడు ఇలాంటి రిలీజియస్ హేటెడ్ అనేది దేశాన్ని వెనక్కి లాగేస్తుంది, ముందుకు తీసుకెళ్ళనివ్వదు.